75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 16 మరియు 17వ తేదీల్లో విఎంఆర్ లాజిక్స్ వారి ప్రత్యేక కానుక. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, బ్యాంకింగ్ రంగంలో గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. కేవలం 99 రూపాయలకు మొత్తం కోర్సు నెల రోజులకు. మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు విఎంఆర్ లాజిక్స్ కి కేటాయించండి. అసలు సిసలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. వివరాలకు 88188366 అండ్ 7799990705. చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా లేటెస్ట్ నోటిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా కొన్ని జిల్లాల్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో ఎండింగ్లో మీ జిల్లాలో అఫీషియల్ నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ప్రతి జిల్లాలో కూడా ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అనేది అయితే మీకు క్లారిటీగా చెప్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. మొదటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి. ఈ జిల్లాలో లేటెస్ట్గా మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే లేవు. ఆల్రెడీ రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు ఏ జిల్లా నుంచి విడుదలైనా చెప్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనకి ఒక లిస్ట్ అయితే పెట్టారు, అది సెలక్షన్ లిస్ట్ అన్నమాట. అయితే ఇవి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే కాదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంకి సంబంధించి పారామెడికల్ కోర్సెస్లో అడ్మిషన్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు ఏ కోర్సులకు సెలెక్ట్ అయ్యారు అనే దానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. మీలో ఎవరైనా సరే ఈ లిస్టు కోసం ఎదురు చూస్తున్నా లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎదురు చూస్తున్నా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా తెలియజేయండి. రెండవ జిల్లా చూసినట్లయితే మనకి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విశాఖపట్నం జిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. వీటిని ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్ అయితే 7 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు అయితే 5 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ పాయింట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఏ కార్యాలయాల్లో వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇచ్చారు. జూలై 1, 2021 నాటికి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి ఉండాలి. సెలెక్ట్ అయినట్లయితే 15,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఇస్తారు. ఆగస్టు 25 వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మూడవ జిల్లా చూసుకున్నట్లయితే మనకి విజయనగరం జిల్లా నుంచి. ఈ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ సొసైటీ నుంచి విడుదలైతే చేశారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే 19,019 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కటే వేకెన్సీ అయితే ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా లేదా సర్టిఫైడ్ కోర్స్ అనేది మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి చేసి ఉండాలని లేదా దానికి సమానమైనటువంటి అర్హత అయితే ఉండాలని చెప్పారు. అప్లై చేసుకోవడానికి ఆగస్టు 20 వరకు కూడా టైం అయితే ఉంది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తర్వాత చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లా నుంచి చూసుకుంటే మనకి ప్రజెంట్ ఎలాంటి నోటిఫికేషన్ కూడా లేదు. గతంలో నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీ అందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ని పెట్టడానికి కూడా టైం అయితే అయిపోయింది. మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్స్ అనేవి ఈ జిల్లా నుంచి వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మనకి
కర్నూలు జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుంచి నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కొన్ని భర్తీ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులలో 80% పోస్టులు అనేవి లోకల్ వారికి, 20% పోస్టులు అనేవి ఓపెన్లో ఉంటాయి కనుక ఏ జిల్లా వారైనా సరే అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ కోసం కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మనకి ఈ నెల చివరి వరకు కూడా ప్రతిరోజు కూడా ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు అప్లికేషన్తో పాటుగా అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకుని వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు. పోస్టులు భర్తీ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, పీడియాట్రిషియన్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్, క్లినికల్ సైకాలజిస్టు, ఆప్టోమెట్రిస్టు, డెంటల్ టెక్నీషియన్ అనే పోస్టులను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి అంతా కూడా మనకి మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక తర్వాత జిల్లా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి, వీటితో పాటుగా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ అనే ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఏపీ వివిపికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే ఆగస్టు 20 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత చూసుకుంటే ఇదే జిల్లాలో మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి మరియు సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే ఈ పోస్టులకి ఆల్రెడీ అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో ఉంది, చెక్ చేసుకోండి. ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే మనకి కడప జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగింది. ఈ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీ సెంటర్లో అంటే జీజీహెచ్లో ఉన్నటువంటి ఫిజియోథెరపీ సెంటర్లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ రోజే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే చెప్పున్నాము. వీటితో పాటుగా చూసుకుంటే గతంలో రిలీజ్ చేసినటువంటి ఆరోగ్య మిత్ర అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా పెట్టడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఎవరైనా ఇదివరకే అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులలో స్టాఫ్ నర్స్ పోస్టులను మరియు స్టాఫ్ నర్సెస్ పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు మరియు స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఆగస్టు 21 వరకు కూడా టైం అనేది ఉన్నట్లుగా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కడప జిల్లాలో రిలీజ్ చేసినటువంటి ఫిజియోథెరపీ సెంటర్కి సంబంధించి ఫిజియోథెరపీ అనే వేకెన్సీ ఒకటి ఉంది మరియు ఏఎన్ఎం పోస్ట్ అయితే ఒకటి ఉంది. వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు టైం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆగస్టు 21వ తేదీ లోపు అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత జిల్లా చూసుకున్నట్లయితే మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మనకి నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎపిడమాలజిస్ట్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆగస్టు 31వ తేదీ వరకు కూడా దీనికి టైం అయితే ఇచ్చారు. తర్వాత జీజీహెచ్ నెల్లూరుకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మరియు పీడియాట్రిషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇచ్చారు. దీనికోసం కూడా మనకి ఆగస్టు 31 వరకు కూడా టైం అయితే ఉంది. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇక చూసుకున్నట్లయితే మనకి ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎలాంటి అప్డేట్స్ కూడా ప్రెజెంట్ అయితే లేదు. ఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు. అంతేకాకుండా ఏ మెరిట్ లిస్ట్ అప్డేట్స్ కూడా ప్రెజెంట్ అయితే మనకి ఏమీ కూడా లేదు. ఏమైనా అప్డేట్స్ వస్తే ఈ జిల్లాకు సంబంధించి కూడా నేను ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. తరువాత జిల్లా చూస్తే గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ గుంటూరు జిల్లాలో మనకి ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ ఉద్యోగాలు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి గతంలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒక వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి డేట్ కూడా అయిపోయింది. ఆగస్టు 16 వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్లో.
ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది శ్రీకాకుళం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టుల యొక్క వివరాలు కానీ చూసుకుంటే స్పెషలిస్ట్ ఎండి జనరల్ మెడిసిన్కి సంబంధించి, స్పెషలిస్ట్ ఎంఓ ఓబీజీకి సంబంధించి, కార్డియాలజిస్టు, సైకాలజిస్టు, వీటితో పాటుగా ఓటీ టెక్నీషియను, సైకాలజిస్ట్ అనేటువంటి పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాలి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు 27న రిలీజ్ చేస్తారు. ఆగస్టు 28 వరకు కూడా మనకి గ్రీవెన్సెస్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు 30న రిలీజ్ చేసి ఇక్కడ మనకి కంప్లైన్స్ రిపోర్ట్ సబ్మిషన్ అనేది ఆగస్టు 31 వరకు కూడా టైం అయితే ఇస్తామని చెప్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆగస్టు 20వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాలి. అది మీరు డైరెక్ట్గా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం అనేటువంటి లొకేషన్లో మీరు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు అవసరమైనటువంటి లిస్ట్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వీటితో పాటుగా మనం చూసుకుంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ అయితే చేస్తారు. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉంటే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే శ్రీకాకుళం జిల్లాలో మరో నోటిఫికేషన్ కూడా విడుదల కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని ఉద్యోగాల భర్తీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనే వేకెన్సీ ఒకటి ఉంది. 33,975 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది చేసి అయితే ఉండాలి. వీటితో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది. 2 వీలర్ అనేది మీకు నడపడం అనేది వచ్చి ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది. తర్వాత సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజర్ అనే వేకెన్సీ ఒకటి ఉంది. దీనికి గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ కోర్స్ అయితే అడగడం అయితే జరిగింది. దీనికి కూడా డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా డ్రైవింగ్ అనేది రావడం ఉండాలని చెప్పారు. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీ ఒకటి ఉంది. 15,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేటువంటి కోర్స్ అనేది కంప్యూటర్కి సంబంధించి చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. టైపింగ్ స్పీడ్ కూడా మనకి 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి రావాలని మరి చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకి ఆగస్టు 22వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఎక్కడంటే మనకి డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీస్, రూమ్ నెంబర్ 24, రిమ్స్ హాస్పిటల్, బాలగా, శ్రీకాకుళం అనేటువంటి లొకేషన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ జిల్లాలో మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి ఆగస్టు 20వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. వీటితో పాటుగా మనం చూసుకుంటే ఆగస్టు 18వ తేదీన చూసుకుంటే ఇక్కడ యూపీహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడంటే మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనేటువంటి లొకేషన్లో మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి ఆగస్టు 20న భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల యొక్క వివరాలు కానీ చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయం పశ్చిమ గోదావరి ఏలూరు నుంచి రావడం అయితే జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ మనకి స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ ఎనస్థీసియాకి సంబంధించి 4 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ మరో 2 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు చూసుకుంటే మనకి స్పెషల్ ఎంఓ పీడియాట్రిషియన్ పోస్టులు అయితే 3 ఉన్నాయి. స్పెషలిస్ట్ ఎంఓ పీడియాట్రిషియన్ పోస్టులు ఆర్బిఎస్కే అనేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. స్పెషలిస్ట్ ఎంఓ ఫిజిషియన్కి సంబంధించి ఎన్సిడి 1 పోస్ట్ అయితే ఉంది. కార్డియాలజిస్ట్ అండర్ ఎన్పిసిడిసిఎస్ అనేటువంటి విభాగానికి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. వీటన్నిటికీ కూడా ఎంబీబీఎస్ లేదా ఎండి క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. ఎంఓ మెటర్నల్ హెల్త్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఎంఓ అనేటువంటి పోస్టులు అనేవి మరొక వేకెన్సీ ఒకటి అయితే ఉంది. ఇక్కడ మనకి ఎక్కువగా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించితో పాటుగా మనకి క్లినికల్ సైకాలజిస్ట్ అనేటువంటి పోస్టులు అయితే 3 ఉన్నాయి. వీటికి ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ చేసి ఉండాలి. లేదన్నట్లయితే ఎంఏ సైకాలజీ చేసి ఉండాలి. లేదా ఎంఫిల్ అనేది మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీలో చేసి ఉండాలని చెప్పారు. అంతేకాకుండా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ కూడా చేసి ఉండాలి. రేడియోగ్రాఫర్ లేదా ఎక్స్రే టెక్నీషియన్ అనేటువంటి వేకెన్సీ ఒకటి ఉంది. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా సిఆర్ఏ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై కావాలి. ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి వేకెన్సీ ఒకటి ఉంది. ఎస్ఎస్సితో పాటుగా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అనేది మనకి అడగడం అయితే జరిగింది. దీని
దీంతో పాటుగా ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ వేకెన్సీస్ అయితే 5 ఉన్నాయి. మల్టీ రీహాబిలిటేషన్కి సంబంధించి దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫిజియోథెరపీలో కానీ ఆక్యుపేషనల్ థెరపీలో కానీ చేసుండి నాలెడ్జ్ అనేది మీకు కంప్యూటర్కి సంబంధించి ఉండాలని చెప్పారు. ఓటీ టెక్నీషియన్ పోస్టులు అయితే 8 ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటుగా మనకి ఇక్కడ ఒక కోర్స్ అయితే అడిగారు. డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ అనేది చేసి ఉండాలి. దీనికి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వీటికి కూడా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు. ఆగస్టు 20వ తేదీన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా జెరాక్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయం ఏనూరు నందు ఆగస్టు 20న ఉదయం 11 గంటలకు మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయబోతున్నట్లుగా ఇక్కడ డిఎంహెచ్ఓ డాక్టర్ బి భానునాయక్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎంపిక విధానం అంతా కూడా మనం చూసుకుంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అయితే వీళ్ళు ఎంపిక అయితే చేస్తామని చెప్తున్నారు. సో కంప్లీట్గా నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేశాను. మరి మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ లాస్ట్లో మీకు అన్ని జిల్లాలకు సంబంధించి నేను ఏవైతే జిల్లాల వారీగా సమాచారం అనేది మీకు వెబ్సైట్స్ అనేవి చూపించి చెప్పానో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్లో డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే అక్కడే అప్డేట్ అయితే అవుతుంది కనుక ఎప్పటికప్పుడు మీరు అక్కడ చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఇచ్చినటువంటి లింక్ను కూడా సేవ్ చేసుకోండి. మీరు లింక్ని సేవ్ చేసుకున్నట్లయితే మీ జిల్లాలో ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చినా లేదా నోటిఫికేషన్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.